ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి చూడండి, దీని యొక్క బ్యాటరీ అప్పుడప్పుడు మనకి ఏం చేస్తుంది, సడన్ గా మనకు ఛార్జింగ్ 90%కి ఎక్కడం, అదేవిధంగా మనం కొద్దిసేపు ఏదైనా గేమ్స్ కావచ్చు, ఏదైనా మనం వీడియో చూసామనుకోండి ఆన్ ది స్పాట్ లో డౌన్ అయిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా ఎక్కువ మట్టుకు ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మన యొక్క బ్యాటరీని మనం ఏ విధంగా అలా జరగకుండా రిపేర్ చేయొచ్చు అనేది నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా మోటివేట్ అనేది లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికోసం మీరు ఏం చేయాలంటే మన యొక్క బ్యాటరీని మనం రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో టైల్ మీద ట్యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇన్స్టెంట్గా మన యొక్క బ్యాటరీలో ఏం ప్రాబ్లం ఉందో ఫైండ్ అవుట్ చేసి చాలా ఈజీగా రిపేర్ చేసి పడేస్తుంది అనమాట. అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి లైవ్లోనే. సింపుల్గా ఇక్కడ చూడండి, నేను బ్యాటరీని ఓపెన్ చేయడం జరిగింది, ఈ అప్లికేషన్ని. బ్యాటరీ క్యాలిబ్రేషన్ అన్నమాట. ఇక్కడ ట్యాప్ టు ఎంటర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. ఈ బ్యాటరీ క్యాలిబ్రేషన్ చేస్తుంది కంప్లీట్ గా. మన బ్యాటరీలో ఏం ప్రాబ్లం ఉందా అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ట్యాప్ చేయడం జరిగింది, ఇప్పుడు లోడింగ్ తీసుకోవడం జరుగుతుంది. వన్స్ లోడింగ్ తీసుకున్న తర్వాత మనకు కంప్లీట్ గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు బ్యాటరీ హెల్త్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మనం ముందుగా ఇక్కడ మనం చెకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. మన బ్యాటరీలో ఏం ప్రాబ్లం ఉంది, ఏం కథ అనేది. ఇక్కడ మీకు స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. సింపుల్ గా మీరు దీనిపైన ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ సెల్స్ ఉంటాయన్నమాట, రెడ్ సెల్స్, ఆరెంజ్ సెల్స్, అదేవిధంగా గ్రీన్ సెల్స్. గ్రీన్ సెల్స్ ఉన్నవన్నీ మన మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం లేనట్టుగా, అదేవిధంగా మనకు ఎల్లో సెల్స్ ఉన్నాయి చూడండి, అవి లో పవర్ని కన్జ్యూమ్ చేస్తున్నట్టు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ 97% ఉంది, హెల్తీ అన్నమాట. అదేవిధంగా మనకు ఇన్యాక్టివ్ సెల్స్ వచ్చేసి మనకు రెడ్ సెల్స్ 5 ఉన్నాయి. అదేవిధంగా లో సెల్స్ అంటే లో చార్జ్ సెల్స్ చూసుకున్నట్లయితే 2% ఉందన్నమాట. వీటిని మనం చాలా ఈజీగా ఫిక్స్ అనేది చేయొచ్చు అనమాట. మీకు మళ్ళీ కావాలనుకుంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చెకింగ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. మీకు మళ్ళీ చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మీ స్టార్ట్ ఆప్షన్ వాటి యాప్ అనేది చేయండి. మనకు సెల్ మ్యాప్ ఉంటుందన్నమాట. కంప్లీట్ గా మన బ్యాటరీని ఎక్కువగా అంటే పవర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ఏం ప్రాబ్లం ఉంది, అదేవిధంగా మన సెల్స్ లో ప్రాబ్లం ఏముందనేది మనం ఇక్కడ నుంచి డిటెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మనకు లో ఛార్జింగ్ చూసుకున్నట్లయితే ఎల్లో సెల్స్ చూసుకున్నట్లయితే మనకు 2 ఉన్నాయి, రెడ్ చూసుకున్నట్లయితే ఇన్యాక్టివ్ సెల్స్ చూసుకున్నట్లయితే 5 ఉన్నాయి. అదేవిధంగా మన గ్రీన్ చూసుకున్నట్లయితే హెల్తీగా ఉన్న సెల్స్ చూసుకున్నట్లయితే 97% ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ మీరు ఫిక్స్ ప్రాబ్లం ఆప్షన్ పైన మీరు వన్స్ ట్యాప్ అనేది చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్ లో అన్ని మనకు గ్రీన్ కలర్ లో మనకు మారిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మన యొక్క బ్యాటరీలో ఏం ప్రాబ్లం ఉందో చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఫిక్స్ అనేది చేసేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా అంటే మనకు ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కంగ్రాచులేషన్, ఆల్ ప్రాబ్లమ్స్ హ్యాస్ బీన్ సాల్వ్డ్, మేక్ దిస్ టెస్ట్ ఆల్ వీక్స్ అని మనకు ఆటోమేటిక్గా రావడం జరిగింది. ప్రతి ఒక్క ప్రాబ్లం మన బ్యాటరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఇది క్లియర్ కట్గా మనకు సాల్వ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మీరు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. మీ యొక్క బ్యాటరీ వోల్టేజ్ ఎంత పర్సెంట్ ఉంది, మీ యొక్క బ్యాటరీ హెల్త్ చూసుకున్నట్లయితే గుడ్ ఉందా, బ్యాడ్ ఉందా, టెంపరేచర్ ఎంత ఉంది, అదేవిధంగా బ్యాటరీ ఛార్జ్ ఎంతవరకు ఉంది, అదేవిధంగా మనము ప్రజెంట్ ప్లగ్ ఇన్ చేశామా లేదా అనేది, మనం వాడుతున్న టెక్నాలజీ ఏంది, అదేవిధంగా మన యొక్క బ్యాటరీ స్టేటస్, మనము డిశ్చార్జింగ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది, ఏం కదా అనేది కంప్లీట్గా మన యొక్క మొబైల్ యొక్క బ్యాటరీని చాలా ఈజీగా మనం ఈ టెక్నిక్ ద్వారా రిపేర్ అనేది చేయొచ్చు అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎన్నో సెల్స్ తో మన యొక్క బ్యాటరీ మనకు నడవడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న టెక్నిక్ ని యూజ్ చేసి ఇన్యాక్టివ్ ఉన్న సెల్స్ అన్నిటిని మీరు యాక్టివ్ చేయవలసి ఉంటుందన్నమాట. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క బ్యాటరీని మనం చాలా ఈజీగా రిపేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, టైటిల్ మీద ట్యాప్ చేయండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క బ్యాటరీ మీరు చాలా ఈజీగా ఈ విధంగా రిపేర్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.